వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. మహిళలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. అయినా వెనుకడుగు వేయకుండా వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు. రీసెంట్గా మనకి కోల్కతా విషయంకి వచ్చినట్లయితే ఒక సంఘటన జరిగింది. అది అందరినీ కుదిపేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ ఇంకొక కేసు కూడా అదే విధంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. లేడీస్ హాస్టల్లో బాత్రూంల వద్ద కెమెరాలు ఫిక్స్ చేశారంటూ దానికి సంబంధించి ఎన్నో వీడియోస్ బయటకు వచ్చాయంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఇంతకీ ఆ హాస్టల్ ఏంటి, ఆ కేసు విచారణ ఎంతవరకు వచ్చింది అన్న విషయాలు మనం తెలుసుకుందాం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. గర్ల్స్ హాస్టల్లోని వాష్రూమ్స్ లో సీక్రెట్ కెమెరాలు అమర్చారంటూ ఆందోళనలు మిన్నంటాయి. కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసనకు దిగడంతో ఇష్యూ నేషనల్ వైడ్ గా హల్చల్ చేసింది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం ఫుల్ గా సీరియస్ గా తీసుకుంది. సీఎం చంద్రబాబు సైతం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ ను పరిశీలించారు. క్షుణ్ణంగా పరిశీలించిన ఒక్క కెమెరా కూడా దొరకలేదంటూ ఒకంత షాక్ ఇచ్చారు ఎస్పీ గంగాధర్. అయితే విద్యార్థినుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, అనుమానితుల నుంచి ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. కేసు విచారణ జరుగుతోందని, నిందితులు ఎవరో తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇప్పుడు హాస్టల్లో ఎలాంటి కెమెరాలు లేవని, ధైర్యంగా ఉండొచ్చని భరోసా ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి గుడ్లవల్లేరు సిఈజీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 4th ఇయర్ చదువుతున్నారు. వీరిద్దరూ ఫ్రెండ్స్. సదరు విద్యార్థినే గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు విమర్శిస్తున్నారు. వాటితో చిత్రీకరించిన తమ వీడియోలు, ఫోటోలను తన ఫ్రెండ్లైన అదే జిల్లాకు చెందిన విద్యార్థికి పంపుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఇక ఈ రహస్య కెమెరాల వివాదం సంచలనం రేపిన నేపథ్యంలో కాలేజీ హాస్టల్ కి 3 రోజులు సెలవు ప్రకటించింది యాజమాన్యం. పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మొత్తంగా గుడ్లవల్లేరు గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరా ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఘటనపై విద్యార్థినులతో పాటు వారి తల్లిదండ్రులు సైతం ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.